జగనన్న నవరత్నాలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం 1,00,000 నుంచి 5,00,000 వరకు లబ్ధి. వైసీపీ మేనిఫెస్టో అండి. మరి పోయినసారి అయితే మాకైతే ఏం లబ్ధి చేకూరలేదు. నవరత్నాల్లో ఏ రత్నం మాకు రాలేదు. ఏమండి, ఈసారి నవరత్నాలు ప్లస్ అన్నమాట. ప్లస్ అంటే మరి ఈసారి ఏమన్నా మనం ఎలిజిబుల్ అవుతామే చూద్దాం ఒకసారి. జగనన్న అమ్మఒడి తీసుకోవడానికి నాకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా పిల్లలు లేరన్న. నేను ఎలిజిబుల్ కాదు అమ్మఒడికి. సో నాకు దీనికి రావు. ఈ పథకం నాకు అప్లికేబుల్ కాదు అమ్మఒడి. సరే, నేనంటే సింగిల్. పోనీ ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ ఉంటాయన్న. సపోజు మా ఫ్రెండ్కి మొన్న మధ్యన మ్యారేజ్ అయింది. వాడికి 2 years బాబు. వాడికి అమ్మఒడి అప్లికేబుల్ కాదు కదా, 2 years బాబే కదా. సో ఇది అంటే సింగిల్గా ఉన్న వాళ్ళకి ప్లస్ కొత్తగా మ్యారేజ్ అయిన చిన్న ఫ్యామిలీస్కి అప్లికేబుల్ కాదు, చిన్న బాబులు ఉన్న వాళ్ళకి అన్న. ఓకే, వైఎస్ఆర్ చేయూతలో ఈబీసీ నేస్తాం అన్న. మేము ఓసీ అన్న. ఈబీసీ నేస్తానికి ఏం కావాలి? 45 to 60 ఏళ్ల మధ్య అగ్రవర్ణాల్లో నిరుపేద 40 to 60 మహిళలు ఎవరు లేరన్న. అమ్మ చనిపోయారు. సో మాకు ఇది ఈబీసీ నేస్తం కూడా మాకు రాదన్న. సరే, మా ఫ్రెండ్ వాళ్ళకి ఏమైనా వస్తుందంటే వాళ్ళ మదర్కి 60 దాటిపోయానన్న, పింఛన్ వస్తుంది అది. సో ఈబీసీ నేస్తం కూడా మాకు ఎలిజిబుల్ కాదు అన్న. 40 to 60 ఆల్రెడీ మాకే 37 వచ్చిందన్న. సో వాళ్ళకి ఈబీసీ నేస్తం ఎవరికి లేదు. ఈ వయసు ఉన్న వాళ్ళకి పింఛన్ తప్ప ఈబీసీ నేస్తానికి ఎలిజిబుల్ లేరు. సో ఇది మాకు రాదన్న. వైఎస్ఆర్ జీరో వడ్డీ ఎవరికి? ఇది డ్వాక్రా మహిళలకి, లేకపోతే సహకార సంఘాలు ఉంటాయి వాళ్ళకి. సో మేము ఏ డ్వాక్రా గ్రూపుల్లో ఏ సహకార సంఘాలు లేదన్న. మా ఫ్రెండ్ కూడా, వాడికి కూడా ఇది రాదన్న, జీరో వడ్డీ. వాడు డ్వాక్రా గ్రూపుల్లో లేరంట వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇది అప్లికేబుల్ కాదు. ఇళ్ల స్థలాలు దరఖాస్తు చేయడానికి నేను అంటారు కదా. నేను పోయినసారి లాస్ట్ టైం మా బ్రదర్కి మ్యారేజ్ అయింది. వాడు అప్లై చేశాడు, వాడికి ఇవ్వలేదన్న. ఓన్లీ మీ వైసీపీ వాళ్ళు ఇచ్చుకున్నారు. అది అంటే మేము టీడీపీ అని కాదు, మేము న్యూట్రలే, కానీ వాళ్ళలో వాళ్ళు ఇచ్చుకున్నారు, బయట వాళ్ళకి ఇవ్వలేదు. అది ఎక్కడో ఇచ్చారు, అది మధ్యలో ఆగిపోయింది అనుకుంటా. ఏదో కోర్టు స్టేలు పడింది. అది వీళ్ళు వాళ్ళకి ఇవ్వలేదని వీళ్ళకి ఇవ్వలేదని కంప్లైంట్ తీసుకొని చివరికి ఎవరికి ఇవ్వాలి. అది ఏదో కొంతమందికి ఇచ్చారంతే. సో ఇది లేదు అంటే ఇప్పుడు మనకి అమ్మ ఒడి లేదు, ఈబీసీ నేస్తం లేదు, 0 వడ్డీ లేదు, ఇళ్ళ పట్టా లేదు. ఇది అయిపోయింది. మేము రైతులం కాదన్న, మాకు సంబంధించింది కాదు ఇది. ఇంకానన్నా మేము చిన్న జాబ్ చేసుకునేవాళ్ళం అన్న. మా ఫ్రెండ్ ఏమో కొట్లో గుమస్తాగా ఉంటాడు. ఈ రైతుకి సంబంధించి యువతకి డిగ్రీ పీజీలు చేసిన ఎప్పుడు అయిపోయినాయి అన్న డిగ్రీ పీజీలు అన్న. 2,500 అబ్బాయిలకి, అమ్మాయిలకి 3,000 ఏదో ట్రైనింగ్ పీరియడ్లో అంట, నైపుణ్య శిక్షణ ద్వారా. ఆ నైపుణ్య శిక్షణ పొందే సమయంలో అబ్బాయిలకు 2,500, అమ్మాయిలకి 3,000 అన్న. ఇది మనకు సంబంధించింది కాదు, కొత్తగా డిగ్రీలు పీజీలు అయిన వాళ్ళకి ఇది అన్న. సో ఇది కూడా మనకి లేదు, ఈ లబ్ధి కూడా మనకి చేకూరట్లేదు. ఇకపోతే మేము కార్మికులం కాదన్న. ప్రమాద బీమా రావడానికి కార్మికులం కాదు కదా మేము. ఫ్యాక్టరీలో చేసేవాళ్ళు, ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలే లేవు, ఇక్కడ ఇంకేం కార్మికులేక. జగనన్న తోడు మా ఇంటికాడ చిన్న షాప్ ఉందన్న, ఇంట్లోనే, పెద్దదేం కాదు, చిన్నది. కాకపోతే దానికి ఏమన్నారు, పోయినసారి అడిగాము మేము. లాస్ట్ టర్మ్ అడిగితే జగనన్న తోడు ఇమ్మంటే మీకు రాదండి, ఓన్లీ ప్లాట్ఫామ్ మీద అమ్మే వాళ్ళకి, ప్లాట్ఫామ్ మీద షాపులు ఉంటాయి కదా, వాటికైతే ఇస్తారంట అన్న. ఏది అరటికాయలు అమ్మే వాళ్ళకి, లేకపోతే తోపుడు బళ్ళు ఉంటాయి వాళ్ళకి, ఇట్లా రోడ్ సైడ్ని బిగిన్ చేస్తారు కదా ప్లాట్ఫామ్ మీద, వాళ్ళకైతే ఇస్తారంట. సో మనకేమన్నా అన్నారు, అది లేదు. ఇంకా వైఎస్ఆర్ వాహన మిత్ర
వాహన మిత్ర తీసుకోవడానికి మాకు ఆటోలు కానీ క్యాబ్లు కానీ ఏం లేవు అన్న. సో మాకు వాహన మిత్ర రాదు. ఇంకేంటగా జగనన్న వైఎస్ఆర్ మత్స్యకారం కాదు కదా, లా నేస్తాం. మేము లా చదువుకోలేదన్న, నేతన్న నేస్తాం. మేము నేత కార్మికులం కాదు. సో ఇది దీంట్లో కూడా ఏం లేదనమాట మనకి. ఏది జగనన్న తోడు రాదు, వైఎస్ఆర్ వాహన మిత్ర రాదు, లా నేస్తాం రాదు. ఇది దీంట్లో కూడా ఏం లేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తావు అన్న. రోడ్లు మరామతులు సరే, అది వేరే విషయం. మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏమంటే అది చేయనే లేదు. ప్రతి ఇంటికి పైపు ద్వారా సురక్షంగా ఉన్న పంచాయతీ పంపుకి నీళ్ళు ఇవ్వడానికి దిక్కు లేదు. 10 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. ఇది వదిలిపెట్టేసి ఇంకేంటిగా గ్లోబల్ సిటిజన్లుగా పిల్లలు లేరు కదన్న, నా సంబంధం లేనిది అది. నాణ్యమైన వైద్యం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఎక్స్రే ఉండదు, ఒక సిటీ స్కాన్ ఉండదు, ఒక ఎంఆర్ఐ స్కాన్ ఉండదు, ఏమి ఉండదు. ఆ ల్యాబ్ కూడా మంచిగా లేదు. ఏదో మామూలు షుగర్ టెస్ట్లు చేసే ల్యాబే కానీ అది. వేరే ఇంకేమన్నా డిసీజులు వస్తే మాత్రం బయటకు రాస్తారు వాళ్ళు. ఏ జబ్బుకైనా కానీ యాంటీబయాటిక్ 2, పారాసిటమాల్ 2, అయ్యో 2 ఇచ్చి పంపిస్తారు. అది జలుబే కానీ, దగ్గే కానీ, నొప్పులే కానీ, ఇంకేమన్నా కానీ, గ్యాసే కానీ, గ్యాస్ది ఒకటి ఇస్తారు. ఇక పెంటాప్రోజోల్. ఇక అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేది. ఇది 25 లక్షల ఆరోగ్యశ్రీలో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. విప్లవాత్మక సుపరిపాలన. పెన్షన్ తీసుకోవడానికి అమ్మా నాన్న లేరన్న, ఇద్దరు. సో దీని లబ్ధి కూడా మాకు రాదు. స్మార్ట్ సిటీలలో మరి స్మార్ట్ సిటీ మనది కాదు కదా, అది వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, అవి స్మార్ట్ సిటీస్. తిరుగు స్మార్ట్ సిటీ కాదన్నావు, ఈ స్మార్ట్ సిటీ కాదు. ఇంకేంటన్నా మరి నువ్వు నాకు ఇచ్చేది దీంట్లో ఎట్లా చేకూరుస్తావున్నా జగన్ మామయ్య? 1 లక్ష నుంచి 5 లక్షలు దీంట్లో ఒక్కదానికి కూడా ఎలిజిబుల్ లేదన్నా నాకు నువ్వు వేయటానికి. అమ్మఒడి లేదు, వైఎస్ఆర్ చేయూత లేదు, ఈబీసీ నేస్తం లేదు, చిన్న వడ్డీ లేదు, ఇళ్ల పట్టాలు లేవు. ఇంకేంటి యువత కాదు కదా మేము, అది లేదు. వాహన మిత్ర లేదు, జగనన్న తోడు లేదు, పింఛన్ లేవు. మరి ఎట్లా చేకూరుస్తావు నా లబ్ధి నువ్వు 5 లక్షలు నాకు? అదేంటి మరి, పోయినసారి ఎగ్గొట్టావు, ఓట్లు వేసాము, మరి ఈసారి కూడా ఏమంటున్నావు? మరి ఏది మరి 1 లక్ష నుంచి 5 లక్షలు 5 లక్షలు వద్దులేన్న, 1 లక్ష చూపి అన్న నాకు ఏదన్నా వచ్చేది. మరి ఎట్టిస్తావు నువ్వు నాకు? దీంట్లో ఏది ఎలిజిబుల్ కాదు. మరి 5 లక్షల నుంచి 5 లక్షల లబ్ధి ఎట్లా ఇస్తావు? ప్రతి కుటుంబానికి అంటున్నావు. మరి ప్రతి కుటుంబానికి మరి ఇవ్వాలి కదా. మరి నువ్వు మాట తప్పి మడమ తిప్పినోడు కదా. మరి ప్రతి కుటుంబం అని రాయకూడదు కదా, కొన్ని కుటుంబాలను రాసుకో నువ్వు. కొన్ని కుటుంబాలకు ఇస్తామని చెప్పు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి ఇంట్లోనే 3-4 పథకాలు ఇవ్వటం, ఎట్లా అసలు లేని వాళ్ళకి చూపించటం నువ్వు. మరి ప్రతి కుటుంబానికి అని రాసుకోమాకన్నా నువ్వు. ఎందుకు రాసుకుంటున్నావు అటు నువ్వు అసలు మాట మీద నిలబడే వ్యక్తివి కదా, అట్లా రాసుకోకూడదు కదా. మరి కొన్ని కుటుంబాలు కానీ రాసుకో. అది ఎందుకంటే 3-4 పథకాలు వస్తాయి కాబట్టి నువ్వు అనుకున్న టార్గెట్ కరెక్ట్, 5 లక్షలు పూర్తి అవుతాయి వాళ్ళకి. మరి మాలాంటి వాళ్ళకి ఎట్లన్నా జగన్ మామయ్య? తప్పు కాదు ఎట్లా నువ్వు రాయటం.